నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు మనం కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామని. ఈ సంతలో వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది అలాగే రంజాన్ పండగ శుభాకాంక్షలు అండి. మన ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నాము. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే సంత జరుగుతుంది. ఇప్పుడు ఉగాది పండుగ రోజే మంగళవారం వచ్చింది, అందుకోసం సంత కానీ కొద్దిగా మందపొడిగా సాగుతుందనే చెప్పచ్చు. అంటే వ్యాపారాలు అయితే అవుతున్నాయి, కొంచెం స్లోగా జరుగుతున్నాయండి. అయితే ఈరోజు మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది సంత అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరము. అలాగే రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి సంతలో రేట్లు ఏ విధంగా చూద్దామండి. ఎంత చెప్పినా పొట్టేలు పిల్లలు ఎంత చెప్పినా? 14,000. ఉగాది పండుగ రోజు వచ్చేసినారు. ఈ వారం సంత తక్కువ ఉంది కదనా? పండగ సంత అంటే బయట వాళ్ళు కొనే వాళ్ళు రాలేదన్నమాట. 14,000 చెప్తున్నారా? ఎన్ని కేజీలతో రావచ్చునా? 10 కేజీలతో వస్తాయా? ఇచ్చే రేట్నా? చీరడు అంతే 500 తక్కువ. 500 14,000 చెప్తాను. 14,000 500 పెద్ద పిల్లలు అంటే ఒక 3 నెలలు మేపుకుంటే డబల్ అమ్ముకోవచ్చు. డబల్ రైట్. కట్లేసాలంతా ఇట్లా 50 అంటే మేపే వాళ్ళ రైట్ నా. థ్యాంక్స్. 15,000 15,000 జోడి అయితే చెప్తున్నారండి. ఒక 12 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 15,000 జత పొట్టేలు అయితే చెప్తున్నారు. ఇవన్నీ జత వచ్చి 26 చెప్తాను. 24 చెప్తాను. 26 జత 26,000 చెప్తున్నారా? ఏం రేట్కి అడుగుతున్నారా? 22తో అడుగుతున్నారా? ఎన్ని కేజీలతో రావచ్చునా మాంసం పరంగా? 15 కేజీలతో వస్తాయి. జత 26,000 అయితే చెప్తున్నారు. 26,000 జోడి అయితే చెప్తున్నారు. 15 కేజీల వరకు మాంసం పడుతుంది అంటున్నారు. 22,000తో అడుగుతున్నారు. ఏం రేట్కి ఇస్తారన్నా మీరు? 23తో అయితే ఇచ్చేస్తారు. రైట్ నా. థ్యాంక్స్. ఓకేనా. ఎట్లా చెప్పినారు? 16,500 చెప్పినారు. ఎవరు అన్నోళ్ళకేనా చెప్తున్నది? యా ఊరు నుంచినా మీరు? ఎరికలోపల్లి. ఫోటో కూడా ఫ్రంట్ లో రాలా? ఫ్రంట్ లో వచ్చేస్తారు. ఏం రేట్ అడుగుతున్నావా? 7,000 కడతాడు. 9,500 చెప్తే అవునా? ఎట్లా పోతాయి? వేణు అడిగితే కదా 9,500 చెప్తే 7,000 కడతాడు. వీడియోలో వస్తుంది అందుకు తీసుకో. అక్కడ జత 16,500 చెప్తున్నారు. అన్ని అయితే సింగిల్ గా అయితే 9,000 అయితే అన్ని అయితే 16,500 జత చెప్తున్నారు అండి. ఒక 14 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తుంది. ఏం రేట్కి అడిగినారన్నా? 14,200తో అడుగుతున్నారు. 15,500 15,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారు. ఒక 12 కేజీలు వస్తుందా? 11 కేజీలు మాంసం పరంగా. రైట్. 13,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారండి. ఇచ్చే రేట్నా? 500 తక్కువ. 13,000. 13,500 చెప్పకమ్మా. 13,000 ఇస్తారు. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 10, 9, 10, 9. ఏం రేటు వరకు అడుగుతున్నా? 12,000 అడుగుతున్నారు. ఎంత అంటే 17,000.
33,000 జత. జత పెద్ద సైజు ఏనా 32కి అట్లా ఇస్తారా? 33 చెప్పినారా పైనగానే అయితే ఉన్నాయంటే 33,000 చెప్తున్నారా జత. యావూరు నుంచి ఇది వీరప్పనాయనపల్లి. వీరప్పనాయనపల్లి అంటే ఎక్కడది? ముదుగు వేంపల్లి రోడ్డా? ఓకే సరే. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? ఎన్ని కేజీలతో పడతాయినా? 42 వస్తాయా లైవ్? 44 వస్తాయినా? రైట్. కాదు నెంబర్ ఉంటే చెప్పినా ఏమైనా కావాలంటే ఇవి ఫోన్ చేస్తారు. విజిటింగ్ కార్డా? ఎప్పుడు ఉంటాయి మీ దగ్గర? ఇవి ఎప్పుడు ఉంటాయి? ఫామ్ ఉందా ఎట్లా? ఇంకా 140 ఫారం ఉందా? బక్రీద్ కోసము, రంజాన్ కోసము, ఉగాది కోసము అన్నిటికీ అయితే మీ దగ్గర ఉంటాయా? ఏదే ఊరు కూడా తెలు పలానోడు కదిరాని అంటే వీడియో చూసా. మంగళవారం రోజు బస్ స్టాండ్ దగ్గర 1/2 కిలోమీటర్ ఉంటుంది అని. పొద్దున 5 నుంచి 12 వరకు జరుగుతుంది అని. అవునులే, నువ్వు చెప్పింటే వస్తుంది. ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది. సరేలేనా? ఈ ఫోన్ నెంబర్ మీదేనా? మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా ఫామ్లో? ఎప్పుడు ఉంటాయి. రైట్ రైట్నా, థ్యాంక్స్. ఎట్లా ఇవి పొట్టేల్లో? 12,500 12,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారండి జత పొట్టేళ్ళు. 8-9 కేజీలు మాంసం పరంగా అంటే మేపుకునేకైతే 5 నెలలు ఉంటుంది. 5-6 నెలలు అంతలే. రైట్ రైట్. 5-6 నెలల పొట్టేలు పిల్లలు మేపుకునే బాగుంటుంది పిల్లలు. ఏం రేట్ నాకు? 14 చెప్పినారా? 14 చెప్పినారా? జత పొట్టేళ్ళు 14,000 చెప్తున్నారు. ఏం రేట్కి అడిగినారు? ఏం రేట్కి ఇస్తారన్నా? 14 చెప్పినా వాళ్ళు 12.5 13 అన్నారు. 1000 రూపాయలు డిఫరెన్స్ అటు ఇటు. మీరు 13తో ఇచ్చేస్తారా? 14 చెప్తున్నారా? 14 చెప్తున్నారు. 13 వరకు ఇస్తారు. వాళ్ళు 12 అట్లా అడుగుతున్నారు. ఇంకా బేరం తెగలే. రైట్ రైట్. ఎంతనా? 25. పెద్ద సైజు పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తున్నారండి. భారీ సైజు పొట్టేళ్ళు, కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు. సైజు పొట్టేళ్ళు ఒక 14 కేజీలు 15 కేజీల వరకు మాంసం పడేటివి. ఏం రేట్ చెప్తున్నారు? 26,000 చెప్తాను. 26,500 చెప్తున్నాడు. 26,500. ఏం రేట్? 25 వరకు అయితే ఇస్తారు. 26,500 26,500 జోడీ అయితే చెప్తున్నాడు. కాదు ఎన్ని కేజీలతో వస్తాయి పెద్దయా? 15-16 వస్తాయా? 15-16 వస్తాయి మాంసం పరంగా ఒక్కొక్కటి 15-16 కేజీలు వస్తాయి. రైట్ రైట్ పెద్దయా, థ్యాంక్స్. 8,000 ఏమంత తక్కువ చెప్తున్నావా? ఏమట్లా సంత పండగ తక్కువ అడుగుతున్నారా? అంటే మీరు చెప్పడం ఆ రేటు చెప్తున్నారా? ఇచ్చే రేటా ఎట్లా? 8,000 లాస్ట్. చెప్పక మేము రేటు చెప్తున్నాం. 10,000తో చెప్తున్నాను. అన్ని పొట్టేలు పిల్లలు కదా. రైట్ రైట్. నీ ఐడియాతో చెప్పేసినావు. ఏం రేట్ చెప్పినావు? 15 చెప్పినావు. అమ్మిండేది 14,000తో అమ్మేసినావు. 14 14.5 14 14తో అమ్మినాడు. 15 15.5 చెప్పింది. 15.5 చెప్పినాడు. 14,000తో అమ్మేసినారా? అయిపోయిందా మొత్తం బేరం ఫైనల్గా? ఎన్ని కేజీలతో పడుతాయినా మాంసం పరంగా?
12 కేజీలు 13 కేజీలు వస్తాయి. 12-13 కేజీలు యావరేజ్గా. సరేనా, థ్యాంక్స్ నా. సీకేఎస్ నా, సీకేఎస్ ఛానల్ మనకదిరి సీకేఎస్ 1 మనకదిరి రైట్. సింధనూరు పొట్టేల్లో ఎప్పుడు చూసినా వ్యాపారంలోనే ఉంటాడు అన్న. అయినాయా ఎట్లనా? అయిపోయినా ఇదే ఉండేది. ఏం రేటు చెప్పినారు? బేరంలో ఎప్పుడు చూసినా బేరంలోనే అన్న ఉంటాడు. పనే అంతా కదా, ఇక్కడ వచ్చే పనే అంతా కరెక్టే. అదండి, సంత మొత్తం మీద ఈ సింధనూరు పొట్టేళ్ళకే కొంచెం డిమాండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కట్టలు 1-2 వస్తుంటాయి, మిగతావన్నీ లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు వస్తుంటాయి. అందుకోసం ఈ పొట్టేళ్ళు కొంచెం డిమాండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఇవే? 45,000 పెద్ద సైజు పొట్టేళ్ళు, లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 45,000 జత. పొట్టేళ్ళు లోకలే, అనంతపురం లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 25 కేజీల మాంసం పరంగా. ఎంతనా? 45,000 జత. ఏం రేట్కి అడుగుతున్నారు? ఏం రేట్కి ఇస్తారనా? 18,000 12,000కి ఒకటి అడుగుతున్నారు. 20,000 అయితే ఇద్దాం అనుకుంటారు. అంటే జత 40,000తో. బిల్లూరు కర్ణాటక. అంటే మనకి బార్డర్లే, అనంతపురం బార్డరే. ఆంధ్ర లెక్క. బిల్లూరు అంటే మళ్ళీ కర్ణాటక కదా? అంటే మీకు దగ్గర ఉంటుంది బిల్లూరు కదా, అనుకుని ఉంటుంది. బిల్లూరు కర్ణాటక కదా? ఆక్లాల్పల్లి మీది ఆంధ్ర. అవును, ఆంధ్ర లెక్క. అదే, బాగా జరుగుతుందండి. రైట్. థ్యాంక్స్. పెద్దగా ఉంటుంది. థ్యాంక్స్ నా. ఓకే. 12,000 జత చెప్పినావునా? జత పొట్టేళ్ళు 12,000 అయితే చెప్తున్నారు. 10-10.5 జత పొట్టేళ్ళు 11.5కి ఇచ్చేస్తారా? ఎన్ని 11 కేజీలతో రావచ్చా? రైట్, థ్యాంక్స్. నెల్లూరు జుడిపి ఎట్లా ఇవి పొట్టేళ్ళు? నెల్లూరు జుడిపి ఎవరిది? పెద్దయ్య 27 జత 27,000 అయితే చెప్తున్నాను. 27,000 జోడీ అయితే చెప్తున్నాను. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఇక 16-18 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 27,000 జోడీ. రైట్ నా. ఇవి సింధనూరు పొట్టేళ్ళు ఎట్లున్నాయి? చిన్న సైజు పొట్టేళ్ళు ఎట్లా ఇవి? ఎట్లా చెప్పినారా? 14,000 చెప్తానా? 14,000 50 జత. సింధనూరు పొట్టేలు పిల్లలా ఇవి? పులివెందల ఎర్రగుంట్ల పొట్టేలు పిల్లలా? అదే సింధనూరు కానీ పొట్టేళ్ళు ఇదే కలరే ఉంటాయి. పులివెందల పొట్టేళ్ళు 14,000 జత చెప్తున్నారు. కాదు, ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి ఇవి? 4 నెలలు 3 నెలలు. 4 నెలలు 3 నెలల పిల్లలు. 14,000 కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నావే. అంటే పిల్లల కొద్ది మీ సైడ్ అవునా? అంటే ఏరియా ఏ ఏరియా బట్టి వాళ్ళు చెప్తుంటారు మామూలే. అవి అవేనా? రైట్. 32,000 జత చెప్పినారు. 34,000 జత చెప్పినారు. 34,000 చెప్పి 32,000 తెగిపోయింది. 32,000 తెగిపోయింది. కడతాన్నారా? పొట్టేలు 38,500 జత చెప్పినారు. ఏం రేటు వరకు అడిగినా? 32,3 అడుగుతున్నాం. 38,500 మీరు చెప్పకం. ఎన్ని కేజీలతో మాంసం పరంగా వస్తామా? 30-32 కేజీలు. 30-32 కేజీలు.
ఏది ఒకటి ఏడొస్తాయినా 30 కేజీలు వస్తాయా? అంటే యాదో ఒకటి వస్తే మాంసమేనా? యావరేజ్గా 25 కేజీలతో పెట్టుకోవచ్చా? 25 కేజీలు సల్లాసం, చిన్నవి పెద్దవన్నీ వేసుకుంటాం. రైట్ రైట్, థ్యాంక్స్ థ్యాంక్స్. జుడిపి ఎట్లా జుడిపి? 29,000 జత. చెప్పక 29 ఇచ్చేది ఏం రేట్ పెద్దయా? అడుగుతున్నా, ఏం రేట్కి అడుగుతున్నారు? జత 29,000 అయితే చెప్తున్నారు. 29,000 జోడి. ఒక 16 కేజీలతో వస్తాయా? ఇంకా ఎక్కువ వస్తాయి, 18 కేజీలతో వస్తాయి మాంసపరంగా. రైట్ రైట్, 29,000 జోడి అయితే చెప్తున్నారు. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. రైట్ పెద్ద, థ్యాంక్స్. జత పెద్ద సైజు గొర్రెలు జత 30,000. ఇవి వచ్చేసి మాంసం పరంగా ఎక్కువగా తీసుకెళ్తుంటారండి. మాంసం కానీ 25 కేజీల వరకు మాంసం ఒకటి పడేది అయితే. జత రెండు కలిసి 50 కేజీల వరకు మాంసం పడేది అయితే ఉన్నాయి. ఇవి కానీ పెద్ద సైజు గొర్రెలు. ఈ రెండు 26,000 జత. 26 కొన్నాడా? 26 కొన్నారంటండి. ఎంత ఎంత చెప్పినారు వాళ్ళు? 32 చెప్తే 26 కొన్నారు. ఓకే రైట్ రైట్, థ్యాంక్స్. 3 కాదా? ఇవన్నీ ఉన్నాయి మొత్తం? అమ్మిండేది 5 ఉన్నాయి. 5 ఏం రేటు ఇవి? 14,000తో అమ్ముతున్నా. 14,000తో యాదో అమ్మినానంటే ఇందాక. ఇవే అమ్మిండేది 3. 3 ఎంతకు అమ్మినా? 41,000 అమ్మేసినారా? అన్ని అన్ని గొర్రెలే కదా ఇవి? పెద్ద సైజు గొర్రెలు. ఎన్ని కేజీలు పడచ్చు ఒకటి? 20 కేజీలు పైన పడతాయి. 28, 30 వరకు 2 వస్తాయి. 26, 27 వస్తాయి. తక్కువ వచ్చింది 24. అవును రైట్. మాంసం కోసం ఎక్కువ తీసుకెళ్తాడు. రైట్ రైట్, థ్యాంక్స్. ఇలా గొర్రెలు ఏం రేట్ ఉన్నాయి ఇవి? 13,500తో చెప్పినారు పిల్లా గొర్రె. కట్ట తక్కువ ఉన్నాయా? అట్ట తక్కువే అమ్మేసివా? యాడ ఈడే అమ్మితివా ఇంటికాడ అమ్మితివా? ఇంటికాడ ఏం రేటుకి అమ్మినావా? 12,500తో అమ్మినావా? ఈడ ఇప్పుడు 13,500 చెప్తున్నావు. చెప్పకమ్మా, అదే రేటుకి ఇచ్చేస్తాం. 12,500 వరకు ఇచ్చేస్తావు ఒకవేళ బేరం వస్తే. ఎన్ని ఈతలు ఈనిండొచ్చు ఇవి? 3 ఈతలు ఈనింటాయా? అంతేనా? నేత గొర్రెలేనా? రైట్ రైట్, థ్యాంక్స్. సూటు మీద ఉన్నాయి గొర్రెలు. ఏం రేట్ చెప్పినా అన్న గొర్రెలు? 23,000 పెద్ద సైజు సూటు గొర్రెలు. అన్ని సూటు మీద ఉన్నాయా? నెల్లూరు జుడిపి కదా ఇవి? నెల్లూరు జుడిపి కొన్ని మామూలు ఉన్నాయి. 2, 3 ఉన్నాయి. నెల్లూరు జుడిపి 23,000. ఏం రేట్ వరకు ఇస్తారన్నా? అవునులే, చెప్పక 23 చెప్తుంటారు. జత గొర్రెలు పెద్ద సైజు. ఎన్ని ఈతలు వచ్చినా? 2 ఈతలు. బాగా నేత గొర్రెలే. రైట్, థ్యాంక్స్. పెద్ద సైజు నా ఏం రేట్ నా గొర్రెలు ఇవి? జత 16,000 జత. పెద్ద గొర్రెలే. కాళ్ళ కిందికి జత 16,000. పెద్ద గొర్రెలు అంటే 8,000 ఒకటి పెద్ద గొర్రెలు. పిల్లలు సపరేటా లేకుంటే కాళ్ళ కిందికి? రైట్ రైట్. ఎన్ని తెలియని రచన? 4-5 ఈతలు, 2 ఈతలు, 3 ఈతలు కానీ ఉన్నాయి. రైట్ నా, థ్యాంక్స్ థ్యాంక్స్. పొట్టేల్లో 44,000 చెప్పినారా? ఏం రేట్కి అడిగినారన్నా? 40 పైన అయితే ఇస్తారా? 44 చెప్పకమ్మా జత. ఎన్ని కేజీలతో వస్తాయి మాంసం పరంగానా? 20 కేజీలతో వస్తాయా ఒకటి? 25-30 వరకు. అది పెద్దది వస్తుంది, 25 వరకు వస్తుంది.
ఎంత రేట్ చెప్పడము? 44. 44,000 జోడీ చెప్తున్నారు. 40,000 పైన అయితే ఇస్తారా? రైట్ నా, థ్యాంక్స్. చెప్పినా బాబు పిల్ల గొర్రె పిల్ల గొర్రె 13,600 పిల్ల గొర్రె. పిల్ల ఒక గొర్రె 13,600 13,000 చేసే రూపాయలు అయితే చెప్తున్నానండి. ఒక పిల్ల ఒక గొర్రె. ఎన్ని ఈతలు ఈ నచ్చిన? 3 ఈతలా? 3 ఈతల గొర్రెలు 13,600 ఒక పిల్ల ఒక గొర్రె. రైట్ నా ఎట్లానా పిల్ల గొర్రె ఎట్లా చెప్తున్నా? 14,500. అన్నిటికీ పిల్లలు ఉన్నాయా? పిల్లలు కానీ ఎంత 3 నెలల వయసు ఉంటుంది? 3-4 నెలలు ఉంటాయి. పెద్ద సైజు పిల్లలు. కొమ్ములు వచ్చిన పిల్లలే ఉన్నాయి. కొమ్ములు వచ్చినవి ఉన్నాయి. పిల్ల గొర్రె 14,500. రైట్ నా, థ్యాంక్స్. పిల్లల గొర్రెలు అయితే ఉన్నాయండి. 12,000 నుంచి కొన్నారు. మీరు అమ్మేదానికి ఏం రేట్ చెప్తాను? 13,500 పిల్ల గొర్రె 13,500 అయితే చెప్తున్నారు అండి. 13,500 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇవి ఎన్ని తెలియని వచ్చాను నా